ప్రపంచము నలుమూలలకు విస్తరించిన ప్రియమైనటువంటి తెలుగు వారికి అందరికీ కూడా క్రీస్తు నామంలో శుభాభి వందనాలు తెలియజేస్తున్నాను. నేటి ధ్యానాంశము విరోధాన్ని ఎదుర్కొనటము, కన్ఫ్రంటింగ్ ఆపోజిషన్. మీ దగ్గర బైబిల్స్ ఉన్న ఎడల అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 6 నుంచి 12 దాకా చదువుకుందామండి. ద బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 13 verses 6 to 12. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడి వాడును అబద్ధ ప్రవక్తయునైన బర్ యేసు అను ఒక యూదుని చూచిరి. అతడు వివేకము గలవాడైన సర్గి పౌలు అను అధిపతి వద్ద నుండెను. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఏలుమా ఆ అధిపతిని విశ్వాసం నుండి తొలగింపవలనని యత్నము చేసి వారిని ఎదిరించెను. ఏలుమా అను పేరు నాకు గారడి వాడని అర్థము. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతని తేరి చూచి సమస్త కపటముతోనూ సమస్త దుర్మార్గముతోనూ నిండిన వాడ, అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి, నీవు ప్రభు యొక్క తిన్నని మార్గములు చెడగొట్టుట మానవా? ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గుడ్డివాడవై సూర్యుని చూడకుండా ఉండు అని చెప్పాను. వెంటనే మబ్బును చీకటి అతని కమ్మెను గనుక అతడు తిరుగుచి ఎవరైనా చెయ్యి పట్టుకొని నడిపింతురా అని ఎదుగుచుండెను. అంతటా ఆ అధిపతి జరిగిన దానిని చూచి ప్రభువు బోధకు ఆశ్చర్యపడి విశ్వసించెను. దేవుడి వాక్యం దీవించును గాక. మరి ఈ యొక్క ఆ, 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 మన యొక్క అంశము చూసినట్లయితే విరోధాన్ని ఎదుర్కొనటము, కన్ఫ్రంటింగ్ ది అపోజిషన్. మరి విరోధాన్ని ఎదుర్కోవటం అంటే కోపంతో ప్రతిస్పందించటం కాదు, దేవుని సత్యంలో నిలకడగా ఉండటం, ధైర్యంతో మరి నైతికతను మరి మాట్లాడటము, ముఖ్యంగా ప్రతిఘటన మన విధేయత ఆరాధనను అడ్డుకోవటానికి ప్రయత్నించినప్పుడు ప్రియులారా. కాబట్టి క్రైస్తవ జీవితంలో స్పిరిచువల్ జర్నీలో మరి మనకు పోరాటం అనేటటువంటిది ఉంటుంది ప్రియులారా. వ్యతిరేకత, అపోజిషన్, శరీరం నుండి, సాతాను నుంచి, మరి ఈ యొక్క లోకము నుంచి, మరి సాతాను యొక్క అనుచరుల నుంచి, దురాత్మలు దుష్ట శక్తుల నుంచి మనకు అనేక పోరాటము, వ్యతిరేకత ఇవన్నీ కూడా వస్తుంటాయి పిల్లారా. కానీ మరి దేవుని యొక్క బిడ్డలుగా మనం ఏంటంటే ధైర్యంగా ఇక్కడ మరి పౌలు భక్తుడు వారు చేసినటువంటిది ఏంటంటే ఎంత ధైర్యంగా ఎదుర్కోవటం, దేవుని యొక్క వాక్యంతో, దేవుని యొక్క రెండంచులు కలిగినటువంటి ఖడ్గముతోటి పిల్లారా మనము ఎదుర్కోవాల్సినటువంటి వారం. ఇక్కడ సందర్భం మనం చూసినప్పుడు ద కాంటెక్స్ట్, పౌలు మరియు బార్నబా ఒక మిషన్ ప్రయాణంలో, మిషన్ జర్నీలో ఉన్నారు పిల్లారా. ఈ మాసం అంతా కూడా మరి పాల్స్ మిషనరీ జర్నీస్ అన్నటువంటి అంశం మీద వారు చేసినటువంటి, పౌలు భక్తుడు చేసినటువంటి ప్రయాణాలు, యాత్రలు, మిషన్ ఒక పర్పస్ తోటి దేవుడు యొక్క వాక్యంతో అనేక ప్రాంతాలకు వెళ్ళటం చూస్తున్నాము. వారు సైప్రస్కు చేరుకొని సువార్త బోధించడం మొదలు పెట్టారు. వారి యొక్క ఆశ, ధ్యాస ఇదంతా కూడా టు రీచ్ ది అన్రీచ్డ్. కాబట్టి పిల్లలు వారు సైప్రస్ అనేటువంటి ఆ ప్రదేశంలోకి వెళ్ళి ఉంటున్నారు. ఆ యొక్క మరి 6వ వచనంలో మనం చూసినట్లయితే ఎంతో తేటగా వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అని ఊరికి వచ్చినప్పుడు అని చెప్పి మనము గమనిస్తున్నాం పిల్లారా. మరి అక్కడ మరి వారికి ఒక ఒక వ్యతిరేకత, అడ్డంకం, ఏలిమా అనేటటువంటి ఒక మాయాజాలకుడు మనం చూస్తున్నాం ప్రియాడ. అతడు వారిని ఎదిరించి మరి విశ్వాసం నుండి మరి అక్కడ ఉన్నటువంటి ఒక అధిపతి ప్రియారా ప్రొకొన్సోల్ను తిప్పివేయటానికి ప్రయత్నించాడు పిల్లారా. మరి ఈ విరోధం విశ్వాసులను పరచలేదు. ఇట్లాంటి వ్యతిరేకతలు వస్తాయి మన యొక్క జీవితంలో, మన యొక్క జీవిత యాత్రలో, ప్రయాణంలో పిల్లరా. అనేక మరి కొత్త ప్రదేశాలకు వెళ్ళినప్పుడు డెఫినెట్లీ వి ఫేస్ అపోజిషన్ అనేక రీతులుగా పిల్లరా.
కాబట్టి ఈ యొక్క ఇది వచ్చినా సరే మనము దేవుని యొక్క ఆ యొక్క మార్గం నుంచి దేవుడు మనకిచ్చినటువంటి పని నుంచి మనము వెనుకంజ వేయకూడదు. లేకపోతే ఆగిపోకూడదు. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో మరి పోరాటాలు, యుద్ధములు అనేటటువంటివి వస్తుంటాయి. మరి 2005 సంవత్సరంలో మేము మరి చైనా దేశానికి వెళ్ళటం జరిగి ఉంటున్నది. మరి ముందుగా వారు చెప్పినటువంటిది ఏంటంటే, నో రిలిజియస్ ప్రొపగాండా. ఎటువంటిది కూడా మరి మా యొక్క బాస్ లేకపోతే లీడర్ ఏమన్నాడంటే, మీరు పర్సనల్గా 1-to-1 యూ కెన్ షేర్ గాస్పల్, బట్ ఓపెన్గా బహిరంగంగా చేయకూడదు. చేస్తే వెంటనే దే విల్ డిపోర్ట్ అస్, మనల్ని పంపించి వేస్తారు. కాబట్టి ఎంతో జాగ్రత్తగా మెలకువగా ఉండాలి. కానీ కాబట్టి కొంతమంది ఏంటంటే చెప్పటానికి భయపడుతూ ఉంటారు పిల్లలు. ఆ! కాబట్టి మనకు అనేక వ్యతిరేకత వస్తుంటది. అనేక మంది నాకు మరి ఉత్తరాలు రాసి ఉంటున్నారు, లేకపోతే చెప్పి ఉంటున్నారు. ఇంకా అక్కడెందుకు ఉండటము అటువంటి ప్రదేశంలో, డేంజరస్ ప్లేస్‌లో. కానీ దట్ ఈస్ ద ప్లేస్ దట్ గాడ్ హాస్ సెంట్ మీ పిల్లరా. పంపినటువంటి ప్రదేశంలో దేవుని కొరకు నిలబడవలసినటువంటి అవసరత ఎంతైనా ఉంటున్నది. కాబట్టి ఇక్కడ వారి సందేశాన్ని మరి ఏలిమ అనేటటువంటి వాడు ఎదిరించాడు. ఈ విరోధం విశ్వాసులను ఆశ్చర్యపరచలేదు కానీ, ఆ క్షణం వెనుక ఉన్న ఆధ్యాత్మిక యుద్ధాన్ని బయటపెట్టింది పిల్లలు. దాని ద్వారా పిల్లరా దేవునికి మహిమ. ఆ ప్రాంతంలో మనం నిలబడి మన యొక్క కార్యక్రమంలో ముందుకు వెళ్తున్నప్పుడు, అటువంటి వారిని ఏ రీతిగా మనం హ్యాండిల్ చేయాలి? ఏ రీతిగా వారిని కౌంటర్ అటాక్ అని చెప్పి అనవచ్చు. ఏదో లోకరీతిగా కాదు కానీ పిల్లరా వాక్యంతోటి చెప్పవలసినటువంటి వారం ఉంటున్నాము. కాబట్టి ఈ ఈ ఈ ఇక్కడ మరి విరోధం అనేటటువంటిది ప్రత్యక్షమవుతుంది. ప్రతి ఒక్కరి జీవితంలో ప్రభువుని ఎరిగినటువంటి ఆ క్షణం నుంచి గూడా మనలో వ్యతిరేకత, శోధనలు, శ్రమలు, ఎన్నో ప్రాబ్లమ్స్, పర్సిక్యూషన్స్ ఇట్లాంటియన్నీ గూడా వస్తాయి. ఏలిమ సువార్తను ప్రతిఘటించి ప్రభావాన్ని మలచటానికి ప్రయత్నిస్తున్నాడు. అక్కడ అధిపతే మరి దేవుణ్ణి ఎంత ఆసక్తిగా ఉండి వాక్యం వింటుంటే అది విననివ్వకుండా చేస్తున్నాడు పిల్లలు. ఈ దినాన కూడా మనకు ఎంతో పర్సిక్యూషన్స్ వాక్యం ఈ యొక్క ఇది సంఘాల మీద ప్రియులారా మనం గమనిస్తూ ఉంటున్నాము. రెండవది ఆత్మ సాక్షిని శక్తివంతం చేస్తుంది పిల్లారా. ఆత్మ సాక్షిని పౌలు పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడే. ఎంతగా పిల్లరా పౌలు అయితే పరిశుద్ధాత్మతో 9వ వచనంలో చూస్తే, అందుకు పౌలు అనబడిన సౌలు ఓకే. పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడై. కాబట్టి పిల్లారా మనకు కావలసినటువంటిది పరిశుద్ధాత్మ శక్తి, జ్ఞానము. మన సొంత జ్ఞానంతోటి, నడవడికతోటి మనం ఏమి చేయలేం పిల్లారా. పరిశుద్ధాత్మతో నడిపింపబడినప్పుడు ఏ సమయంలో ఎలా మాట్లాడాలా, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో మనకు తెలియజేస్తుంటాడు. కాబట్టి పౌలు పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడై ఏలియాను నేరుగా ఉద్దేశించి మాట్లాడటం అనేటువంటిది మనం గమనిస్తున్నాము. దేవుడు తన మాటను నిర్ధారిస్తాడు పిల్లారా. ఏలిమ మరి అక్కడ మరి అంధుడైపోవటం చూస్తున్నాము. కాబట్టి దేవుని కార్యము చేయటానికి ప్రపంచాలు మరి విశ్వసించడానికి కూడా ఇది దోహదపడింది. కాబట్టి 3 విషయాలు మనము ధ్యానించలేంటున్నాం. ఒకటి, విరోధము మిషన్‌కి వస్తుంది. కాబట్టి మన యొక్క మిషన్‌లో పిల్లరా ఒక మంచి కార్యము, దేవుని ఇచ్చినటువంటి పనిని మనం చేస్తున్నప్పుడు, దేవుని చిత్తం చేస్తున్నప్పుడు వ్యతిరేకత అనేటటువంటిది, అపోజిషన్ విల్ అప్రోచ్ ద మిషన్. మతపరంగా కనిపించే, శక్తివంతంగా కనిపించే లేదా ఒప్పించే మాటలతో వచ్చే వ్యక్తుల నుంచి ప్రతిఘటన వస్తుంది పిల్లారా. కాబట్టి అనేక మంది దినాన మతపరంగా, రిలీజియస్‌గా లేకపోతే పవర్‌ఫుల్‌గా పిల్లలు ఇహలోక పరంగా శక్తివంతంగా కనిపించేటటువంటి, ఒప్పించే మాటలతో చెప్పేటటువంటి వారు ఉంటున్నారు ఈ దినాల్లో. అటువంటి వారి నుంచి ప్రతిఘటన వస్తుంది. మరి ఏలిమ కేవలం విభేదించటం లేదు, అతను ప్రజలను విశ్వాసం నుంచి తిప్పటానికి ప్రయత్నిస్తున్నాడు. ఏలిమ చూడండి పిల్లలు, తన యొక్క టార్గెట్, తన యొక్క గోల్ అంతా కూడా ఎవరైతే ఆసక్తి గల ఉంటున్నారో వాళ్ళందరిని కూడా డీవియేట్ చేయటానికి, డిస్టర్బ్ చేయటానికి, డిస్ట్రాక్ట్ చేయటానికి, మరి వారు ఆ విశ్వాసాన్ని డినౌన్స్ చేయటానికి మరి వారు ఎంతగానో ప్రయత్నిస్తున్నారు. విరోధం తరచు ఒక మాటలా, ఒక హెచ్చరికలా లేదా ఒత్తిడి, ఊహ్యంలా ఉంటాయి పిల్లారా, వస్తుంటాయి.
విరోధం అనేటటువంటిది, అపోజిషన్ అనేటటువంటిది ఏదో ఒక మాటల ద్వారా కానివ్వండి, కొన్నిసార్లు వార్నింగ్స్ అనేటటువంటి వాటి ద్వారా, లేకపోతే ఒత్తిడి ప్రెషర్స్ ద్వారా కూడా మనకు ఇది నా వస్తున్నాయి పిల్లలు. రెండవది, శక్తి ఎదురు నిలిచే క్షణానికి వస్తుంది. పవర్ కమ్స్ ఫర్ ద మూమెంట్ ఆఫ్ కన్ఫ్రంటేషన్. ఆ యొక్క సమయంలో పిల్లరా కావలసినటువంటిది ఏంటంటే శక్తి పిల్లరా. దేవుడు మనకు శక్తిని ఇస్తాడు. పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి పొందేదారు. అప్పుడు యెరూషలేము, యూదయ, సమరయ, భూదిగంతాలన్నిట్లో కూడా మీరు సాక్షులుగా ఉందరని చెప్పి అపోస్తల కార్యం 1:8 మనం చూస్తున్నాం. కాబట్టి ఈ యొక్క శక్తి పౌలు వ్యక్తిత్వం మీద కానీ, పద్ధతుల మీద కానీ ఆధారపడలేదు, కానీ తను పరిశుద్ధాత్మతో నిండినటువంటి వాడే. ఏ రీతిగా ఎదుర్కొన్నాడండి? పరిశుద్ధాత్మతోటి. విరోధం పెరిగినప్పుడు దేవుడు నిజాన్ని స్పష్టతతోనూ, ధైర్యంతోనూ చెప్పటానికి అవసరమైన ఆధ్యాత్మిక బలం ఇస్తాడు పిల్లలు. విరోధం పెరిగినప్పుడు, అపోజిషన్ అనేక రీతులుగా పిల్లల మనము మంచిది తలపెట్టినప్పుడు ఏదో ఒక రీతిగా మనల్ని కృంగదీసే మాటలు, మనలో ఉన్నటువంటి వారే పిల్లల ఎంతగానో దేవుని నిజాన్ని స్పష్టతతోనూ, ధైర్యంతోనూ చెప్పటానికి దేవుడు మనకు ఆ ధైర్యాన్ని మనకు ఇవ్వటం అనేటటువంటిది మనం చూస్తున్నాము. మరి అంతేకాకుండా ఉద్దేశం విశ్వాసాన్ని ఆధారంతో కిరీటం వేస్తుంది. పర్పస్ విల్ క్రౌన్ ఫెయిత్ విత్ ప్రూఫ్. కాబట్టి విశ్వాసపు యాత్రలో, విశ్వాసపు క్రియలు చేస్తున్నప్పుడు పిల్లలు అవి అక్కడ మరి ఆధారములు బేస్, లేకపోతే రుజువు చేయటం అనేటటువంటిది నిజ స్వరూపమునకు అది రుజువుకు పిల్లల విశ్వాసం అనేటటువంటి చూడనటువంటి వాటికి పిల్లల అది ఎంతగా ప్రూఫ్ అనుగ్రహిస్తుంది. దేవుడు పని చేస్తున్నప్పుడు ముందుగా ఓడిపోయినట్టు కనిపించినది సాక్ష్యంగా మారుతుంది పిల్లల. నా దేవుడు ఆ ప్రదేశాన్ని, ఆ సిచ్యువేషన్ మారుస్తాడు. ఇక్కడ మరి అతను ఏలిమ అన్నటువంటి అతను ఏ రీతిగా పిల్లారా మరి అంధత్వంలోనికి వెళ్ళటం అనేది మనం చూస్తున్నాము. మరి అంతేకాకుండా అక్కడ నాయకుడు, అధిపతి ప్రభుని తెలుసుకోవటం, విశ్వసించటం అనేటటువంటిది మరి మనం ఇక్కడ చూస్తున్నాం. కాబట్టి ఈరోజు మనం ఒక ప్రశ్న వేసుకుందాం. నా విధేయతను మరి మూయాలని విరోధం ఎక్కడ ప్రయత్నిస్తుంది? ఏ రీతిగా మన యొక్క ప్రతి ఒక్కరి జీవితంలో వ్యతిరేకత, అపోజిషన్ ఉంటుంది. ఏ రీతిగా మనం మన యొక్క విధేయతకు మరి ఆపటానికి దోహదపడుతుంది? ఉద్యోగ స్థలమా, ఇంట్లోనా, లేకపోతే ప్రార్థన జీవితం లేదా ఆరాధనలోనా? వి నీడ్ టు ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్స్. కాబట్టి మనం ఆ దేవుని అడిగినప్పుడు దేవుడు మనకు శక్తినిస్తాడు. కాబట్టి ముగింపుగా పిల్లరా, విరోధం అనేటటువంటిది ఇట్ ఇస్ ఎ ఫ్యాక్ట్. మన ప్రతి ఒక్కరం కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది, కానీ అది చివరిది కాదు. దట్ ఈస్ నాట్ ద ఎండ్ పిల్లరా. దేవుని ఆత్మ మనలో ధైర్యాన్ని ఇస్తుంది. ఆయన శక్తి ప్రతఘటనను బోధన వెలుగుగా మార్చగలదు పిల్లరా. మరి సత్యంతోను, శక్తితోను, ఉద్దేశంతోను విరోధాన్ని ఎదుర్కొన్నప్పుడు దేవుడు తాను ఇప్పటికే వాగ్దానం చేసిన దాన్ని నిర్ధారించటం మన యొక్క జీవితంలో చూస్తాడు. దేవుడి వాక్యం దీవించిన గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైనటువంటి మా ప్రేమ గల ప్రభువా, కృపగల నాయన, సర్వశక్తివంతుడైనటువంటి తండ్రి, వి ప్రైజ్ యు, వి అడోర్ యు, వి వర్షిప్ యు ఓ మాస్టర్. గొప్ప తండ్రి, 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 అయ్యో సహాయం చేయండి ప్రభా. గొప్ప దేవా తండ్రి, ఈరోజు మరి యొక్క ఆత్మీయ సత్యం తెలుసుకొని ఉంటున్నాం నాయన. అపోజిషన్ ప్రభా దేవా తండ్రి, తండ్రి, కన్ఫ్రంటింగ్ అపోజిషన్ గొప్ప తండ్రి ఎదుర్కోవటం ఏ రీతిగానో మాకు తెలియజేశారు. పౌలు భక్తుడు ఏ రీతిగా ప్రభా ఏలిమ తండ్రి అతను ఏ రీతిగా ప్రభా ఆ గారడి వాడు ప్రేమ గల నాయన తండ్రి ఆపాలని చూస్తున్నప్పుడు ప్రభా మరి మీరు తండ్రి సహాయం చేసి ఉంటున్నారు నాయన. కన్నగల దేవ, ప్రేమగల ప్రభు, ఈ దినాల్లో కూడా ఎంతో వ్యతిరేకత, అపోజిషన్ అనేటటువంటిది అనేక రీతిలుగా కనపడుతుంది. వినుచున్న ప్రతి ఒక్కరిని దర్శించండి, ధైర్యంగా ఎదుర్కొంటూ ప్రభా విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళటానికి అనేకులను తండ్రి ప్రభా దేవా తండ్రి మరి ప్రభా దయగల నాయన ప్రభా పంపినటువంటి ప్రదేశంలో మీ కొరకు సాక్షులుగా ఉండటానికి మీరే సహాయం చేయమని మీకే వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీకు అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.